న్యూస్ ఇది రైతులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇవాళ ఇన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లను వేగవంతం చేయాలి అని, ధాన్యం సేకరణ ఆలస్యం కావడానికి గల కారణాలు ఏంటి అని సీఎం ఆరా తీశారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించడానికి చర్యలు చేపట్టాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు అని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు తీరును పరిశీలించాలి అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్కు తరలించాలని సూచనలు చేశారు. ధాన్యం లోడ్ను తరలించడానికి ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలి అని, కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దు అని, అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడొద్దు అని, రైతుకు నష్టం కలిగించే ఎటువంటి చర్యలకు తావు ఇవ్వొద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం తరలింపుకు అవసరమైన వాహనాలన్నీ అందుబాటులో ఉండేలా చూడాలి అని రవాణా శాఖ కమిషనర్కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లకు సరైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందే అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అవసరమైతే కలెక్టర్లపై కూడా చర్యలకు ప్రభుత్వం వెనుకాడదు అని, గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాలలో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్ను ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలి అని, వెసులుబాటు ఆధారంగా అక్కడి నుంచి గోడౌన్స్కు తరలించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి అన్నారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ రైతులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పోలీసుల సహాయాన్ని అవసరమైన చోట తీసుకోవాలి అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో అధికారులు ఎటువంటి వేగవంతమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గంటకు ముందు కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత మొత్తం అధికారులందరూ కూడా యాక్షన్లోకి దిగిపోయారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ మండలంలో, ఏ ఊర్లో ఎంతవరకు కూడా వరి కానీ అలాగే మొక్కజొన్నకు సంబంధించినటువంటి పంట ఎంతవరకు కూడా కొనుగోలుకి రెడీగా ఉంది, దాంతోపాటు వాటి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపై కూడా పూర్తిగా నివేదిక ఇవ్వమనేసి కూడా అధికారులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రేపటి నుంచి కూడా ఈ యొక్క ధాన్య కొనుగోలు సంబంధించిన అంశంలో శరవేగంగా కూడా ముందుకు వెళ్లాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ధాన్యం సేకరణ విషయంలో కానీ, మొక్కజొన్న కొనుగోలు అంశంలో కానీ ఎటువంటి నిర్లక్ష్యం కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ అధికారులకు కానీ, ఇటు నేతలకు కానీ, ఇటు పోలీసులకు కానీ, రైతుల మధ్య కూడా ఎటువంటి కోఆర్డినేషన్ మిస్సింగ్ కూడా ఉండకూడదు. చాలా పకడ్బందీగా కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భంగా ఏర్పడుతుంది. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఇవాళ పాల్గొన్నారు. ఎందుకంటే చాలా త్వరితగతిన, ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశం కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయడానికి వాళ్ళకి ఆస్కారం కూడా ఇవ్వకూడదు. దాంతోపాటు గతంలో కూడా మనం చూసాం, యూరియా కొరతని చాలా వరకు కూడా కేంద్రం సృష్టిస్తే ఆ కొరతని రాష్ట్రం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద అనేక అపవాదులు వేసే విధంగా కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. కాబట్టి ఆ తరహా ఈసారి వరి విషయంలో కానీ, మొక్కజొన్న కొనుగోలు విషయంలో ఎలాంటి తాత్సారం పనికిరాదంటూ కూడా అధికారులకి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ కొనినని బట్టి ఈ ధాన్యం ఏదైతే ఉందో, లేకపోతే మొక్కజొన్న ఉందో, లోడ్లు కూడా అంటే లారీలు కూడా సరైనటువంటి ఉన్నాయా లేదా, అందుబాటులో ఉన్నాయా, ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇతర జిల్లాల నుంచి కూడా తెప్పించుకోండి అని కూడా వారు చెప్పారు. దాంతోపాటు హమాలీలు కూడా కంపల్సరీ కూడా, కూలీలు కూడా వీళ్ళు అందుబాటులో ఉండాలి కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. సో ఇవాళ ముఖ్యమంత్రి చాలా సుదీర్ఘంగానే ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించారు కాబట్టి ఆ యొక్క మొత్తం ఇవాళ మీటింగ్కి సంబంధించిన అంశంలో రిఫ్లెక్ట్ అనేది ఇవాళ ఇప్పుడు అధికారులు చాలా త్వరగా ఇప్పటికే జిల్లాలకు వెళ్తున్నారు కాబట్టి తగ్గట్టుగా చర్యలు అయితే తీసుకోబోతున్నారు. రైట్ రానా?